నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తమిళనాడులో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద డిఎంకే కార్యకర్తలు వర్సెస్ టీవీకే వర్సెస్ పోలీసులు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మొన్న కావేరీ నదీ జలాలకు సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన డిఎంకే పార్టీలో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అటు లాస్ట్ టైం డిఎంకేకి సంబంధించి ఆయన ఒక మంత్రిగా కూడా పనిచేశారు. చాలా యాక్టివ్గా పాలిటిక్స్ లో ఆయన కంటిన్యూ అవుతున్న విషయం కూడా మనం క్లియర్ గా చూస్తూనే ఉన్నాము. విజయ్ గారికి ఎప్పటికప్పుడు ధీటుగా ఆయన సమాధానం ఇస్తూనే ఉన్నారు. ప్రతి అంశానికి సంబంధించి సవాల్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కార్యకర్తలను అడ్రస్ చేస్తూ విజయ్ గారు ఇచ్చిన అనేక అంశాలకు సంబంధించి 6 నెలల సమయం ఇస్తాం, ఈ 6 నెలల వరకు ఏమి టచ్ చేయము అంటూ కూడా ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. కాకపోతే ఏంటంటే కార్యకర్తల అత్యుత్సాహము, వాళ్ళను సంతోషపరచడం కోసము ఉదయనిధి స్టాలిన్ గారు ఒక అడుగు ముందుకు వేయడము ఇప్పుడు ఆయన కొంపముంచిందని చెప్పాలి. త్రిష గారి గురించి అలాగే ముఖ్యమంత్రి విజయ్ గారి గురించి అంటే డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చే అర్థంతో మాట్లాడడము, కార్యకర్తలు చేసిన నినాదాలను తోసిపుచ్చకపోవడంతో ఇప్పుడు ఆయన చిక్కులు ఎదుర్కొంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. సీఎం పైన అంటే ఇది కించపరిచే విధంగా మాట్లాడడము, ఒక మహిళను ఒక సభలో అవమానిస్తుంటే అడ్డు చెప్పకపోవడము ఎంతవరకు కరెక్ట్ అంటూ టీవీకే పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఆయన పైన గెరావ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ తంజావూరు పోలీస్ స్టేషన్ లో 6 సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదవడంతో ఉదయం పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడము, ఏమేం సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయంటూ పోలీసులను చాలా మర్యాదగా ఆయన పలకరించడము, వాళ్ళకి సెక్షన్ వివరించడం, కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది సార్ అనేసి అని చెప్పడము. ఆ విషయం తెలిసిన వెంటనే ఇమీడియట్ గా మద్రాస్ హైకోర్టును డిఎంకే కార్యకర్తలు ఆశ్రయించడము, అంటే ఉదయనిధి స్టాలిన్ గారిని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలి, ఇది ఇమీడియట్ గా విచారణ చేపట్టాలి అంటూ కూడా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా మధ్యాహ్నం విచారణకు అంగీకరించింది. బట్ ఈలోపే తంజావూరు పోలీసులు ఉదయనిధి స్టాలిన్ గారి ఇంటికి చేరుకోవడంతో డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జై ఉదయనిధి స్టాలిన్, అరెస్టు కరెక్ట్ కాదు అంటూ టీవీకే పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే జై త్రిష, జై జై విజయ్ అంటూ టీవీకే పార్టీ కార్యకర్తలు చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద నినాదాలు చేయడము, కాసేపటి క్రితం ఆయన వెహికల్లో ఎక్కించారు. డిఎంకే కార్యకర్తలు ఉదయనిధి స్టాలిన్ గారిని తీసుకెళ్లకుండా అడ్డుకోవడం, ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎలా తీసుకెళ్తారు, ఏమన్నారని తీసుకెళ్తారు అని అంటే సభలో అటు కావేరీ నదీ జలాలకు సంబంధించి ఆయన ఒక సభను పెట్టడం జరిగింది. దానికి సంబంధించి డిఎంకే కార్యకర్తలంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు. మన సీఎం ముందు ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఏంటి, అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అనేసి అని ఆయన అనగానే కార్యకర్తలంతా అత్యుత్సాహంతో త్రిష 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 అంటూ అరవడము, ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకోవడము, వాళ్ళు అంటున్న సమస్యకు సంబంధించి అంటే వాళ్ళు చెప్తున్న పేరు కరెక్ట్ కాదు అని ఖండించకపోవడము, త్రిష త్రిష అని అరుస్తుంటే నవ్వి అది కాదు మన కర్ణాటక కావేరీ నదీ జలాలకు సంబంధించి అనేసని చెప్పడము, వాళ్ళు ఎక్కడున్న కార్యకర్తల్ని ఒకంత ఉత్సాహపరచడం కోసము నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా చివరికి అక్కడికి చేరాల్సిందే, అంటే త్రిష గారిని విజయ్ గారిని ఇద్దరిని అంటే ఇప్పుడు ఎంత పార్టీలో చేరరు, ఆడొక పదవి వస్తుంది రాదు అన్న అంశాలకు సంబంధించి ఎక్కడికి చేరినా చేరకపోయినా చివరికి చేరాల్సిన చోటుకే చేరతాయి, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటూ కూడా డబల్ మీనింగ్ డైలాగ్ అర్థం వచ్చేలాగా ఆయన చేసిన కామెంట్స్ విషయానికి సంబంధించి టీవీకే కార్యకర్తలు ఇప్పుడు అసహనాన్ని వ్యక్తం చేయడంతో ఒక సీఎంను పట్టుకొని దానికి ఒక మహిళను కార్యకర్తలు కించపరుస్తూ ఉంటే మీరు ఒక ప్రతిపక్ష నేతగా ఉండి ఒక మాజీ మంత్రిగా పనిచేసి మహిళ పిట్టడం ఇది సమంజసం కాదు అన్న ఆ వ్యాఖ్యల్ని ఖండించకుండా సమర్థించడము ఎంతవరకు సమంజసము అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ కేసులు నమోదు చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్ అటు మద్రాస్ హైకోర్టులో మధ్యాహ్నం విచారణకు రాబోతున్న ఈ నేపథ్యంలో విచారణకు రావాలి అంటూ తంజావూరు పోలీసులు నోటీసులు అందించడము, వాళ్ళ నోటీసులను అలాగే వాళ్ళ అభ్యర్థనను రిసీవ్ చేసుకున్న ఉదయనిధి స్టాలిన్ గారు వెంటనే వారితో కలిసి వెహికల్లో వెళ్లడము, కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు అటు కార్యకర్తల్ని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తున్నా, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే స్టాలిన్ కొడుకు, కరుణానిధి మనవడు, అది ఉదయనిధి స్టాలిన్ ఒక హీరోనే, మా హీరోగా అటు రాజకీయ వారసత్వంగా అతనికి ఎంత పెద్ద పాపులారిటీ ఉందన్న విషయం తెలిసిందే. ఈవెన్ వీళ్ళిద్దరు ఒకప్పుడు సహచరులు, మన ఉదయనిధి స్టాలిన్ గారు కావచ్చు విజయ్ గారు కావచ్చు, ఒకే కాలేజీలో చదువుకున్న అవి సభలో అడ్రస్ చేసిన విధానం ఇదంతా తెలిసింది. దీంతో పాటు రేపు తమిళనాడులో అంటే
విజయ్ గారు మొదటి రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఇప్పుడు స్టాలిన్ ని అరెస్ట్ చేయడం ఇది ఖచ్చితంగా రాజకీయమే. ప్రతిపక్షం లేకుండా చేస్తే బడ్జెట్ కి సంబంధించి ఎలాంటి చర్చ ఉండదు, ఏంటిది డైవర్షన్ అంతా ఇటు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన ఏం చేసినా చెల్లుతుంది. రాజకీయంగా అడ్డుకోలేక ఉదయనిధి స్టాలిన్ ఎక్కడ క్వశ్చన్ చేస్తారో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అనేక అంశాలను తెర మీద తీసుకొస్తారు. కాబట్టి వీళ్ళ అనుభవ రాహిత్యం కనిపిస్తుంది. కాబట్టి రాజకీయంగానే గురి చూసే ఉదయనిధి స్టాలిన్ గారిని అరెస్ట్ చేయించబోతున్నారు అన్న అంశాన్ని డిఎంకే పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రులు తెర మీద తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా త్రిష గారు విజయ్ గారి క్యాబినెట్ లోకి వస్తారు. ఖాళీ అయిన ఉప ఎన్నికకు సంబంధించి మొదట లారెన్స్ గారిని మన విజయ్ గారు అప్రోచ్ అయ్యారు. త్వరలోనే ఈ అంశానికి సంబంధించి నేను గుడ్ న్యూస్ చెప్తాను అంటూ కూడా లారెన్స్ చెప్పడం, మళ్ళా తర్వాత అది ఎందుకో అడ్రస్ లేకుండా పోవడము, మళ్ళా త్రిషకి ఇస్తే బాగుంటుందన్న అంశాన్ని తెర మీద తీసుకొస్తే విజయ్ గారు, ముఖ్యమంత్రి విజయ్ గారు, టీవీకే పార్టీ అధినేత, త్రిషకు కనుక నిజంగా అక్కడ సీట్ ఇస్తే క్యాడర్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, ఇక్కడ ఇవ్వడం కన్నా రాజ్యసభకు పంపిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా త్రిషను రాజ్యసభకు పంపిస్తే కేంద్రంలో మనకు పట్టు ఉంటుంది. కాబట్టి ఆ అంశానికి సంబంధించి త్రిష అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది, లోకల్ క్యాడర్ తో కూడా ఇబ్బంది ఉండదు అన్న అంశము. అందులోనూ త్రిష గారి వివాదానికి సంబంధించి సంగీత డైరెక్ట్ కామెంట్స్ చేయడము, త్రిష గారి వల్లే సంగీత విడిపోతున్నారన్న అంశానికి సంబంధించి ఎన్నికల్లో ఏ రేంజ్ లో ఇది వాడుకోవాలనేసి అన్ని పార్టీలు తెర మీద తీసుకొచ్చిన విధానం మనందరికీ తెలిసిందే. బట్ వీటన్నింటిని దేన్ని పట్టించుకోకుండా విజయ్ గారు ఒకటే చెప్పారు, నా పర్సనల్ విషయాలకు సంబంధించి మీరు ఎవ్వరు విమర్శలు చేయకండి, అది నేను చూసుకుంటాను, నా కోసం మీరు రాళ్లు వేయించుకోవద్దు, నా కోసం మీరు ఎలాంటి ఇబ్బందులు పడొద్దు, ఆ అంశం నాది కాబట్టి దానికి సంబంధించి నేనే చూసుకుంటాను అంటూ కూడా ఆ అంశాన్ని కూడా తను పాజిటివిటీగా మార్చుకొని తను చేసిన కార్యక్రమాలకు సంబంధించి నేనేం చెప్తున్నా విషయాన్ని మాత్రమే మీరు గుర్తించండి. నా పర్సనల్ విషయాల్ని మీరు, అది నా వ్యక్తిగత విషయం, నా కుటుంబ విషయం, దానివల్ల సమాజానికి కావచ్చు మీకు కావచ్చు వచ్చిన ఇబ్బంది లేదు అన్నది మీరు అది ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షాలకు అది అస్త్రం కావచ్చు, కానీ సమస్యలకు సంబంధించి అయితే అది ఏ కోసమైనా ఎక్కడ పనిచేయదు అన్న విషయాన్ని విజయ్ గారు పదే పదే చెప్పడం, అది మహిళలకు సూటిగా వెళ్ళడంతో విజయ్ గారు ఏ రీతిన విజయం సాధించారో మనం చూసాము. కానీ త్రిష గారి విషయం ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ అవుతూనే ఉంది. మొన్న ఏంటిది డిఎంకే ఎమ్మెల్యేలు చేసిన కామెంట్స్ నేపథ్యంలో వాళ్ళకు కూడా అరెస్టు వెళ్ళడము ఇదంతా మనం చూసాము. ఎందుకంటే రాజకీయంగా విమర్శలు ఉండాలి, మహిళను అడ్డు పెట్టుకొని విమర్శలు చేయొద్దు అన్న అంశాన్ని ఇక్కడ తెర మీద తీసుకురావడంతో మరికొంతమంది సీనియర్ నేతలు గతంలో జరిగిన అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకంటే మన ఎంజీఆర్ గారు జయలలిత వర్సెస్ కరుణానిధి, ఇప్పుడు టీవీకే అంటే విజయ్ వర్సెస్ త్రిష, విజయ్ త్రిష వర్సెస్ ఉదయనిధి స్టాలిన్. గతంలో కూడా సేమ్ ఇదే రివెంజ్ డ్రామా నడిచింది కదా. ఎంజీఆర్ గారితో జయలలిత ఉన్నప్పుడు కరుణానిధి గారు జయలలితను టార్గెట్ చేయడము, జయలలిత చుట్టే రాజకీయాలు తిప్పడము, జయలలిత వల్లే ఇదంతా జరుగుతుంది అంటూ కుటుంబ కలహాలను తీసుకురావడము, అదే స్ట్రాటజీని ఉదయనిధి స్టాలిన్ కూడా వాడుకుంటున్నారు. సేమ్ అదే త్రిష బ్యాక్ ఎండ్ లో ఉండడము అనేది అప్పటిప్పటి రాజకీయాలను పోల్చుతూ కొన్ని విషయాలను ఇక్కడ తెర మీద తీసుకురావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కరుణానిధి జయలలితను అవమానించిన తీరు, శపథం చేసిన విధానము ఇవన్నీ చూసాం. కాబట్టి మహిళతో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న అంశాలని రాజకీయంగా మీ నాన్న రుచి చూసిన విధానము నువ్వు మర్చిపోయావేమో స్టాలిన్ అంటూ టీవీకే పార్టీ నేతలు తెర మీద తీసుకొస్తున్నారు. అంటే ఆడవాళ్లతో పెట్టుకుంటే, ఆడదాన్ని అవమానిస్తే, ఆడవాళ్ళ పతనం చూడాలని చూస్తే అది రివర్స్ లో మీకు ఎలా మీ ఫ్యామిలీకి అటాక్ అయ్యిందన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు అంటూ కూడా టీవీకే పార్టీ నేతలు అప్పట్లో మీ నాన్న చేసిందే నువ్వు చేస్తాను అని అంటే రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందేమో చూసుకో అంటూ ఈ కాంట్రవర్సీని తెర మీద తీసుకొస్తారు. మొత్తానికి అటు ఎంజీఆర్ జయలలిత వర్సెస్ కరుణానిధి, విజయ్ త్రిష వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ అన్న అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి రాజకీయంగా ఉదయనిధి స్టాలిన్ అక్కడ కవర్ చేస్తే పార్టీ నేతలంతా అటువైపు వెళ్తారు. కాబట్టి విమర్శలు ఎక్కడ ఉండకుండా సానుకూలంగా చాలా ప్రశాంత వాతావరణంలో రాష్ట్ర బడ్జెట్ వెళ్ళిపోతుంది అన్న అంశాన్ని తెర మీద తీసుకొస్తూ, ఇంకొకటి ఏంటంటే అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే అది ఎవరినైనా ఉపేక్షించేది లేదు అన్న ఇంకొక మెసేజ్ ను కూడా, కాకపోతే ఇది ఒక త్రిష గారి విషయంలోనే కాకుండా తమిళనాడు రాష్ట్ర మహిళల విషయంలో అందరికీ ఇదే వర్తిస్తుంది అన్న మెసేజ్ కనుక ఇంకా ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా కార్యకర్తల అత్యుత్సాహము, వాళ్ళని ఎందుకు నిరుత్సాహపరచాలన్న ఇంకొక అంశాన్ని రెండింటిని మిలిచేశారు. కాబట్టి ఇప్పుడు కొంత మహిళను కించపరిచారు, మహిళను అడ్డు పెట్టుకొని ఇక్కడ విమర్శలు చేయాలని చూస్తున్నారన్న అంశానికి సంబంధించి విజయ్ గారికి ఇక్కడ సానుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి పార్టీ పెద్దలు కింద ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో జరిగిన ఆ పోలికను తెర మీద తీసుకురావడం అనేది, అంటే కరుణానిధి గారు జయలలిత గారితో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉదంతం చూడాల్సి వచ్చింది అన్నది
ఆయన ఒక్కరు తప్పితే పార్టీలో ఎవరు గెలవకుండా జయలలిత ఏ రేంజ్ లో ప్రభావం చూపించింది అన్న విషయాల్ని ఇప్పుడు తెర మీద తీసుకొస్తారు. ఆల్రెడీ విజయ్ వల్ల ఇప్పుడు డిఎంకే నష్టపోయింది. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు క్యాడర్ ని బలపరుచుకోవాలి తప్పితే ఇలాంటి అంశాలను అడ్రస్ చేస్తూ మీ ప్రతిష్టను దిగజార్చుకుంటే సేమ్ అదే రిపీట్ అయితే డిఎంకే అడ్రస్ లేకుండా పోతుందన్న విషయాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లో విచారణకు అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లబోతున్నారు. కార్యకర్తలు అయితే అక్కడ అడ్డుకోబోతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు జాగ్రత్త వహిస్తున్నారు. బట్ చూద్దాం, ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ లోప విచారణ జరిగితే బెయిల్ వస్తే ఉదయనిధి స్టాలిన్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ విచారణ నేపథ్యంలో అటు పోలీసులు అరెస్ట్ చేసిన ఉదంతము, మళ్ళీ ఇక్కడ ఏమైనా అనుచిత ఘటనలు జరిగితే దానికి సంబంధించి మళ్ళా పోలీసులు ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉంటుందన్న హైటెన్షన్ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. మద్రాస్ హైకోర్టు ఇమీడియట్ గా దానికి సంబంధించి విచారణ చేస్తామన్నా, ఏ టైంకి విచారణ చేస్తామన్న టైమింగ్ సంబంధించి ఇంకా తెలియరాలేదు. అలాగే ఏమేమి సెక్షన్లు ఇక్కడ పొందుపరిచారు, ముందస్తు బెయిల్ అనేది మరి ఉదయనిధి స్టాలిన్ కి వస్తుందా రాదా, ఇప్పుడు ఆ సెక్షన్లను కూడా ఇక్కడ కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికైతే మరొకసారి తమిళనాడు రాజకీయాలు హీట్ ఎక్కాయి అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ గారి విజయం తర్వాత ఆయన గద్దెనెక్కడానికి ఏ రేంజ్ హైడ్రామా నడిచిందో మనం చూసాము. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఉదయనిధి స్టాలిన్ తర్వాత మరొకసారి చాలా నెలల తర్వాత ఇప్పుడు ఒక హైటెన్షన్ పొలిటికల్ వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, రాకపోతే ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ముందస్తుగా నేతలను అరెస్ట్ చేయడము ఇలాంటివి ఏమైనా జరుగుతుందా, రేపు రాష్ట్ర బడ్జెట్ సవ్యంగా జరిగేందుకు ఎలాంటి మార్గాలు క్లియర్ చేస్తారు, రాజకీయమా లేకపోతే అనుచిత వ్యాఖ్యలకు సంబంధించా అనే దాని గురించి ఎలాంటి డిస్కషన్ జరుగుతాయి అన్నది కూడా ఇప్పుడు తమిళనాడు మరొక ఆసక్తికరమైన పొలిటికల్ వార్, అలాగే దానికి సంబంధించి విమర్శలు చాలా క్లియర్ కట్ గా తెలియబోతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం.